వెంట్రులాక్టిజం అంటాం, టాకింగ్ డాల్ అంటాం, మాట్లాడే బొమ్మ అంటాం. అనేక సార్లు అనేక వేదికల మీద అనేక ఛానల్స్లో ప్రదర్శించే భాగ్యం కలిగిందని మనం చేస్తూ పాత్రికేయ మిత్రులు చాలామంది వచ్చేసారు. వారందరికీ కూడా హృదయపూర్వకంగా మా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మనిషి ఏ విధంగా తన హావభావాలు ప్రదర్శిస్తాడో ఈ బొమ్మ కూడా ఈ విధంగా ఉంటుంది. ముందుగా అందరికీ నమస్కారం చెప్పాలి. ఎలాగయ్యా? సోదరులు ఉన్నారు, సోదరీమణులు ఉన్నారు. ఉన్నారయ్యా. సోదర సోదరీమణులారా, నీకు సిగ్గు లేదురా. అలా అంటే నిన్ను ప్లస్ నన్ను తంటారు. నేను తంతారా? నన్ను తంతే పర్వాలేదయ్యా. అందరికీ నమస్కారం చెప్పాలి. ఎలాగయ్యా? ఎందరో మహానుభావులు. ఎవరు లేరయ్యా? అలా అనకూడదు. ఎందరో మహానుభావులు. ఎవరు లేరయ్యా? ఒకే మాట చెప్పు. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. ఎందరో మహానుభావులయ్యా. అలా కాదు, ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. ఎందరో మహానుభావులు. ఒకే మాట చెప్పు. అందరికీ నమస్కారం. నీకు దక్క అందరికీ నమస్కారం. నాకు పెట్టవా? నాకు పెట్టకుంటే పర్వాలేదు. ఒకే మాట చెప్పు. అందరికీ నమస్కారం. ఎల్లవరికి వణక్కం. ఎల్లవరికి వణక్కమా? నువ్వు తిడుతున్నావు, దీవిస్తున్నావు, ఎవరికి అర్థం కావట్లేదు. ఏమయ్యా గురుగారు? ఏం నాయన? నీకు ఇంగ్లీష్ వచ్చా? రాదు. తమిళం వచ్చా? రాదు. అయితే నాకు తెలుగు రాదయ్యా. తెలుగులోనే కదయ్యా మాట్లాడుతున్నావు. నా ఇష్టం అయ్యా. సరిపోని నీ పేరేంటి? నువ్వు ఎక్కడ ఉంటావు? అన్నీ చక్కగా చెప్పాలి. ముందుగా నీ పేరేంటి? చింటో గురుగారు. బాగుంది. ఎవడన్నాడు? ఎవడో అనకూడదు. నేను అలాగే అంటానయ్యా. అలా అనకూడదు అంటున్నాను కదా. అలాగే అంటానయ్యా. సరిపోని నువ్వు ఎక్కడ ఉంటావు? హైదరాబాద్లో ఉంటానయ్యా. హైదరాబాద్లో మీ ఇల్లు ఎక్కడ? చిరంజీవి గారింటి ఉందరా. చిరంజీవి గారింటి ఉన్నారా? చిరంజీవి గారింటికి నేను ఎన్నడూ వెళ్ళలేదు. ఆయన ఇల్లు ఎక్కడ? మా ఇంటి ఉందరా. చిరంజీవి ఇల్లు ఎక్కడ అంటే మా ఇంటి ఉందరంటావు. మీ ఇల్లు ఎక్కడ అంటే చిరంజీవి ఇంటి ఉందరంటావు. పోనీ ఇద్దరిల్లు ఎక్కడ? ఎదురెదురుగానయ్యా. నీతో మాట్లాడటం చాలా కష్టం. అయితే నీ ఇష్టం. నా ఇష్టమా? సరే, మరి నువ్వు ఎన్నడు పుట్టావు? శనివారం పుట్టానయ్యా. బాగుంది. నువ్వెన్నడు పుట్టావయ్యా? నేను ఆదివారం పుట్టాను. కుదరదయ్యా. ఎందుకు కుదరదు? బస్సులు నడుస్తున్నాయి, రైళ్లు నడుస్తున్నాయి, విమానాలు నడుస్తున్నాయి. ఆదివారం ఎందుకు పుట్టకూడదు? సండే ఇది హాలిడే. సండే ఇది హాలిడేనా? సరే, మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? ఇంజనీర్ అయ్యా. ఏ ఆఫీస్లో? ఆఫీస్లో కాదయ్యా. ఇంజనీర్ అనేవాడు ఆఫీస్లోనే పనిచేస్తుంటాడు. ఆర్ఎండ్గా, పీడబ్ల్యూడా ఎక్కడ పనిచేస్తున్నాడో చెప్పాలి. ఇంజన్లో నీళ్ళు పోస్తుంటాడు అయ్యా. ఇంజన్లో నీళ్ళు పోస్తే ఇంజనీరా? సరే, మీరు ఎంతమంది అన్నదమ్ములు? 11 మంది అయ్యా. అబ్బో, 11 మంది. మీ నాన్నగారు ఒక క్రికెట్ టీం తయారు చేశారన్నమాట. ఇంకోసం ట్రై చేస్తున్నారయ్యా. ఇంకో టీం కోసం ట్రై చేస్తున్నారా? మీరు 11 మంది అన్నదమ్ములు అంటున్నావు కదా, అందరికీ పెళ్ళిళ్ళు అయ్యాయా? ఒక్కళ్ళకి దక్క. ఎవరా ఒక్కళ్ళు? సీక్రెట్ అయ్యా. అయినా పర్వాలేదు, ఎవరికి పెళ్లి కాలేదో చెప్పాలి. మీ అన్నయ్య కాలేదా? అయిందయ్యా. మీ తమ్ముడికి? అయిందయ్యా. మరి నీకు? అయిందయ్యా. వాళ్ళు లైన్ వేస్తున్నారయ్యా. మళ్ళీ లైన్ వేస్తున్నావా? ఎవరికి పెళ్లి కాలేదో చెప్పాలి. మా నాన్నగారికి కాలేదయ్యా. మీ నాన్నగారికి పెళ్లి కాలేదా? మీరు 11 మంది అన్నదమ్ములు అంటున్నారు, మీ నాన్నగారికి ఏమో పెళ్లి కాలేదు అంటున్నావు. మీరంతా ఎలా పుట్టారు? అడ్వాన్స్ బుకింగ్ అయ్యా. అడ్వాన్స్ బుకింగా? సరే, మనం ఇంతదాకా మిమిక్రీ చేసినప్పుడు మనం బెంగళూరు వెళ్ళాం కదా. ఒకసారి బెంగళూరులో జయానగర్లో కుక్క అరిస్తే విధంగా చెప్పాలి. నీలాగా అరుస్తుందయ్యా. నాలాగా అరుస్తుందా? అలా అనకూడదు. ఎలా అరుస్తుందో చెప్పాలి. ఢిల్లీలో కన్నాట్ ప్లేస్లో కుక్క అరిస్తే, మరి హైదరాబాద్లో జూబ్లీ బస్ స్టాండ్లో కుక్క అరిస్తే? నాకేం వినిపించట్లేదు. నీకు సిగ్గు లేదయ్యా. నా సిగ్గు లేదా? ఎందుకు నాయన? అక్కడ అరిస్తే ఇక్కడ ఎలా అయినా వస్తుందయ్యా. అక్కడ అరిస్తే ఇక్కడ వినిపించదా? సరే, ఎవరైనా అబ్బాయితో మాట్లాడతావా? మాట్లాడతానయ్యా. ఎవరైనా అబ్బాయి, తొందరగా చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే, ఎవరైనా పర్లేదు. ఎవరైనా అమ్మాయి అయినా పర్వాలేదు. అమ్మాయి రామ్మా, రా. వెరీ గుడ్. ఒకసారి గట్టిగా సపోర్ట్ కొట్టండి. అమ్మాయి వస్తుంది. నీ పేరేంటి? వింధ్య. ఎక్కడ ఉంటావు? లంగర్ హౌస్. అదెక్కడ? హైదరాబాద్. అదెక్కడ?
చూడమ్మా, నోరు మూసుకోవయ్యా. నేను ఊరు మూసుకోవాలి ఎందుకు? మేము ఇద్దరే మాట్లాడుకుంటాం అయ్యా. మీరిద్దరే మాట్లాడుకుంటారా? సరే. ఎన్నో తరగతి చదువుతున్నావు? 5th. ఏముందయ్యా? మా వాడికి కొంచెం ఇంగ్లీష్ రాదయ్యా. మా గురుగారికి కూడా రాదయ్యా. ఏ స్కూల్లో చదువుతున్నావు? భాష్యం. ఎక్కడ? అత్తాపూర్, అది ఎక్కడ? హైదరాబాద్. మీ నాన్నగారు ఏం చేస్తారు? ఆఫీస్లో పనిచేస్తారు. ఏ ఆఫీస్? చూడమ్మా, నువ్వు నోరు మూసుకోవయ్యా. మళ్ళా నన్ను నోరు మూసుకోమంటావు? మేము ఇద్దరే మాట్లాడుకుంటున్నాం కదా. సరే, నీకు లెక్కలు వచ్చా? వచ్చు. 2 2 ఎంత? 4. కాదయ్యా. 2 2 ఎవరు అడిగినా 4 అంటారు. కాదయ్యా. నువ్వు చెప్పు చూద్దాం. 2 2 22 అయ్యా. 2 2 22. సరే. నేను బాగున్నాను. బాగున్నా. అయ్యో, అమ్మాయి నచ్చిందయ్యా. అమ్మాయి నచ్చిందా? ఆ అమ్మాయి ఎవరో తెలుసా? ఎవరయ్యా? ఆ అమ్మాయి నా చెల్లెలు. నిజంగానా? నిజంగానే ఆ అమ్మాయి నా చెల్లెలు అంటున్నాను కదా. అబద్ధం ఆడవు కదా. అస్సలు అబద్ధమాడ. ఆ అమ్మాయి నా చెల్లెలు. అయితే నమస్కారం అయ్యా బావగారు. నమస్కారం అయ్యా బావగారా. ఇందాక గురువు గారు అన్నా, ఇప్పుడేంటి? థ్యాంక్ యూ. ఇలా సరదాగా ఎదుటి వాళ్ళ మీద, పక్క వాళ్ళ మీద ఎంతసేపు అయినా చేయొచ్చు. మరి ఈనాడు సాంస్కృతిక వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో పెద్దలు డైరెక్టర్ గారు శ్రీ రాళ్ళబండి కవిత ప్రసాద్ గారు, అలాగే పెద్దలు వారి సిబ్బంది మాకు ఇంత చక్కని ప్రోత్సాహాన్ని కల్పిస్తూ, అంటే ఇవాళే కదా, గత 20 సంవత్సరాలుగా కళాకారులను గుర్తించి మమ్మల్ని అనేక ప్రాంతాలకు పంపి అనేక వైవిధ్యభరితమైనటువంటి కార్యక్రమాల్లో మాకు అవకాశం ఇస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్నటువంటి వారికి, అలాగే ఇంతసేపు ఆదివారం ఆట విడుపు అని ఈ కార్యక్రమాలను తెలుసుకొని విచ్చేసిన మీ అందరికీ, ఎందరో మహానుభావులు అందరికీ, మీ అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ సదాశివ్. థ్యాంక్ యూ వెరీ మచ్.